నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ అయితే రాబోతుందండి. అయితే అక్షయ తృతీయ పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి, నేనైతే ఏ ఏర్పాట్లు చేసుకున్నాను అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అయితే అందరూ ఇలానే చేసుకోవాలని కాదండి, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి శక్తిని బట్టి చేసుకుంటూ ఉంటారు. నేను చేసుకున్న మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం ఏ సమయంలో కొనాలి, అమ్మవారికి ఏ సమయంలో పూజ చేయాలి, ఇంకా ఈరోజు తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియోస్ చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా సరే అది తరగకుండా ఉంటుందని అంటారండి. అందుకని మంచి పనులు చేస్తే మంచి పెరుగుతుంది, చెడు పనులు చేస్తే చెడే పెరుగుతుంది. అందుకని మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. అయితే ఆ మంచి పనులు ఏమిటి, చెడు పనులు ఏమిటి అనేవన్నీ కూడా ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూసేయండి. ఇక్కడైతే నేను ముందుగా అమ్మవారితో ప్రారంభించానండి. అమ్మవారి ఫోటోని అయితే నేను ముందుగా ఫిక్స్ చేసుకుంటున్నాను. అక్షయ తృతీయ రోజున మనం లక్ష్మీ కుబేరులను పూజిస్తాం కాబట్టి అందుకని ఇలాంటి లక్ష్మీ కుబేరుల ఫోటో ఏమైనా ఉంటే తెచ్చుకోండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఇలాంటి పోస్టర్లు మనకి బయట అమ్ముతారండి. ఆ దాన్నైనా సరే తెచ్చుకొని మన దగ్గర ఉన్న ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకుంటే ఫోటో అయితే రెడీ అయిపోతుంది. లేదంటే ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఫోటో అయినా సరే మీరు కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అయితే ఈ ఫోటోనే పెట్టాలా, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోకూడదా అంటే అలా ఏం లేదండి. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నా సరే మీరు పూజలో చక్కగా పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫోటోని అయితే తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు స్వామి అమ్మవార్లకి చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టాలండి. అయితే ఇక్కడ కుబేరుడికి పచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని నేను ఇక్కడ పచ్చ కుంకుమతోటి స్వామివారికి మాలనైతే వేస్తున్నాను. అలాగే అమ్మవారితో కుంకుమతో మాల వేస్తున్నానండి. చందనంతో కూడా మాల వేయచ్చు. ఈ విధంగా మాలలు వేయడం వల్ల మన దగ్గర పువ్వులు లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా మాలలు వేస్తే మనం మాల వేసినట్టుగా అవుతుంది. అందుకని ఈ విధంగా వేస్తాము. మాకు ఇవన్నీ రావండి అని అనుకుంటే సింపుల్గా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ పచ్చ కుంకుమ అని చెప్పాను కదండి, ఈ పచ్చ కుంకుమ మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, మీరు తెచ్చుకోవచ్చు. ఇక తర్వాత మీ దగ్గర ఏవైనా నగలు ఉంటే వాటిని ఒకసారి పాలల్లో కడిగేసి అమ్మవారికి వేయండి. నా దగ్గర ఉన్న నగలతో ఈ విధంగా స్వామి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటున్నాను. ఇవి వెయ్యాలని అయితే ఏమీ లేదండి, కానీ లక్ష్మీదేవి అమ్మవారు దగదగ మెరిసిపోతూ ఉంటారు కదా, అందుకని అక్షయ తృతీయ రోజున ఆ అమ్మవారు మా ఇంట్లోనే ఉంది అన్నట్టుగా నేనైతే ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. ఈ అలంకరణ అంతా కూడా మీ ఇష్టం అండి, చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. ఇంకా తర్వాత చిన్న తామర పువ్వులు కూడా నా దగ్గర ఉన్నాయండి. వీటిని కూడా నేను అమ్మవారి దగ్గర ఈ విధంగా అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు. అందుకని చాలామంది ఈరోజు అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకుంటారు. అక్షయ పాత్ర పెట్టుకోవడం కోసం ఒక కొత్త మట్టి కుండను అయితే తెచ్చుకోవాలండి. దాన్ని శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ కుండకి పసుపు గాని చందనం గాని రాసి చక్కగా కుంకుమతో బొట్లు అవి పెట్టాలండి. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రీం అనే బీజాక్షరం కుండ పైన తప్పనిసరిగా కుంకుమతో గాని చందనంతో గాని రాయాలి. ఇలా కుండని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుండలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడరు అన్ని కూడా వేయాలి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన కల్లుప్పు అయితే వేయాలండి. అయితే ఈ ఉప్పు కుండకి నిండుగా వేయకూడదు, ఒక 3/4 వచ్చేంత వరకు వేసుకోవాలి. ఉప్పు పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకుని దాంట్లో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చ కర్పూరం, జవ్వాది పౌడర్ అన్ని కూడా వేసిన తర్వాత ఇప్పుడు మంగళకరమైన వస్తువులు అయితే పెట్టుకోవాలి. 2 లక్ష్మీ గవ్వలు, 2 గోమతి చక్రాలు, 2 తామర గింజలు, 2 గురువిందు గింజలు, 2 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ కూడా పెట్టి క్లాత్ మడిచి కుండలు అయితే పెట్టుకోవాలి. దీనిపైన మీరు సంపాదించిన డబ్బులు ఎంతైనా సరే పెట్టుకోవచ్చండి. దానికి 1 రూపీ చేర్చి 11 రూపాయలు, 21 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలు ఇలా ఎంతైనా సరే పెట్టుకొని దీనిపైన ఒక ప్రమిద మూత పెట్టినట్లయితే అక్షయ పాత్ర రెడీ అయినట్లేనండి. దీన్ని మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలు అయితే పెట్టుకుంటాము. అయితే దీనిలోనే ఇంకొక అక్షయ పాత్ర కూడా తయారు చేస్తానండి. అయితే అక్షయ పాత్ర కోసం ఇంకా చాలా సందేహాలు మీకు వస్తాయి కదా, సందేహాలు అన్నిటి కోసం కూడా నేను ముందుగానే ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను, ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఇంక తర్వాత ఈ అక్షయ పాత్రతో పాటు ఈ అక్షయ తృతీయ రోజున కుబేర కుండలను కూడా పెట్టుకుంటారండి. వీటిని దొంతులను కూడా అంటారు. ఇలా 3 కుండలు అయితే ఒక సెట్గా వస్తాయండి. పెద్ద కుండలో మనం బియ్యం అయితే వేస్తాము, రెండో కుండలో పప్పు వేస్తాము, ఇంకా మూడో కుండలో ఉప్పు అలాగే కాయిన్స్ అవి వేస్తాము. ఈ మూడింటిని ఒక దొంతుగా పెట్టి పూజలు అయితే పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవడం వలన ధనధాన్యాలు తరగకుండా ఉంటాయని ఈ విధంగా పెట్టుకుంటాము. అయితే ఇంతవరకు ఎవరైతే కుబేర కుండలు పెట్టుకోలేదో ఈ రోజు అయితే పెట్టుకోండి, చాలా చాలా మంచిది. అయితే మనకి ఇక్కడ ఇవి మట్టి కుండలండి.
మట్టి కుండలే కాకుండా మనకి ఇత్తడితో కూడా చిన్న చిన్న బిందుల్లాగా ఉంటాయి. మీరు అవైనా సరే తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అయితే అవి ఒక సెట్లో 5 బిందులు అయితే వస్తాయండి. వాటన్నింటికి కూడా ఈ విధంగా చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని ఇప్పుడు పెద్ద బిందులో బియ్యం అయితే వేసుకోవాలండి. ఇంకా రెండో బిందులో పప్పు లేదంటే పెసలు, కందిపప్పు ఏ పప్పులైనా సరే వేసుకోవచ్చు. ఇంకా మూడో బిందులో కాయిన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా నాలుగో బిందులో ఉప్పు అయితే వేసుకోవాలండి. అయితే ఉప్పు నేరుగా వేయకూడదు, ఇది ఇత్తడి కాబట్టి పాడైపోతుంది. అందుకని ఒక కవర్లో వేసి పెట్టుకోండి. ఇంకా ఐదో బిందులో యాలకులు అలాగే లవంగాలు వేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని పూజా మందిరంలో కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టేసుకోవడమేనండి. వీటిని కూడా కుబేర కుండలనే అంటారు. ఈ విధంగా పెట్టుకోవడం వలన మనకి ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉండడం కోసమే ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాము. అయితే అక్షయ తృతీయ రోజున పెట్టి పూజ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఎవరైనా ఇంతవరకు పెట్టుకోలేదో వారైతే పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టుకున్న వారు ముందు రోజు వాటన్నిటిని తీసేసి బాగా క్లీన్ చేసేసి అక్షయ తృతీయ రోజున మళ్ళీ పూజలో పెట్టుకోండి. ఇంకా తర్వాత ధనలక్ష్మి కొంచెం లేదా కుబేర కొంచాన్ని కూడా మనం పూజలు అయితే పెట్టుకుంటామండి. ఈ కుబేర కొంచెం కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇలాంటి కుబేర కొంచాలు మనకి మార్కెట్లో దొరుకుతాయండి. ఈ రోజు తెచ్చుకొని చక్కగా పసుపు చందనం కుంకుమలతో బొట్లు పెట్టి దానిపైన శంకు చక్రాలు ఉంటాయండి. శంకు చక్రాలకి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత బియ్యం వేసుకోవాలండి. నిండుగా వేసుకోవాలి. మధ్య మధ్యలో మంగళకరమైన వస్తువులు యాడ్ చేస్తూ ఉండాలి. ఇంకా మీ దగ్గర గోల్డ్ సిల్వర్ ఏవైనా ఉంటే అవి కూడా అందులో వేయాలండి. మంగళకరమైన వస్తువులతో బియ్యంతో మొత్తం నింపేశాక పైన కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి ముచ్చుపు శంఖాలు ఉంటాయండి అవైనా సరే పెట్టి ఒక పసుపు కొమ్ము పెట్టి ప్లేట్లో కాయిన్స్ వేసి దానిపైన పెట్టుకోవాలి. అయితే వీటన్నింటిని ఎప్పుడు తీయాలి, ఎలా క్లీన్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి, వీటన్నింటి కోసం కూడా నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా వీడియోస్ చేసి పెట్టానండి. అందుకని అంత వివరంగా ఇక్కడ నేను చెప్పట్లేదు, షార్ట్కట్లో చెప్తున్నాను. మీకు వివరంగా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంక తర్వాత ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు సంపదలకి అధిపతి అయ్యాడని మనకి పురాణాలు అయితే తెలుపుతున్నాయండి. అందుకని ఈరోజు లక్ష్మీ కుబేరులను అయితే పూజిస్తాము. అయితే కుబేరుని పూజించేటప్పుడు ఇలా యంత్రం వేసుకొని పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. మీ దగ్గర కుబేర యంత్రం లాంటివి ఏవైనా ఎత్తడి రాగివి ఏవైనా ఉంటే పూజలు నేరుగా పెట్టేసుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. ఎవరి దగ్గర అయితే లేదో ఈ విధంగా పేపర్ పైన నేనైతే ఈ విధంగా కుబేర యంత్రం అయితే వేసుకుంటున్నాను. చుట్టూ గీతలు అయితే చందనంతో రాసి మధ్యలో కుంకుమతో నెంబర్స్ అయితే వేస్తున్నానండి. ఈ నెంబర్స్ లైన్గా ఉండవండి, ఈ విధంగానే ఉంటాయి. ఈ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 4 వైపులా కూడా శ్రీమన్ అక్షరం అయితే రాయాలి. అయితే ఈ విధంగా పేపర్ పైన కాదండి, పీట పైన వేసుకోవచ్చు, లేదంటే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేలపైన మాత్రం వేయకండి. ఇంక తర్వాత కుబేరుడికి పచ్చ కుంకుమన్న, పచ్చ ఒత్తులన్న, పచ్చ అక్షింతలతో అయినా పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మనకి మార్కెట్లో పచ్చ ఒత్తులు దొరుకుతాయండి, మరి కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు. ఒకవేళ మాకు దొరకవండి అని అనుకుంటే ఒక పచ్చ కుంకుమ తెచ్చుకుంటే ఈ విధంగా నేతిలో కలిపేసి ఒక పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని మన దగ్గర ఉన్న ఒత్తులకు పట్టిస్తే పచ్చ ఒత్తులు అయితే తయారవుతాయి. అలాగే దీంట్లోనే కొద్దిగా బియ్యం వేసి కలిపేస్తే మనకి పచ్చ అక్షింతలు కూడా తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసుకొని స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి యాలకల మాలను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఎక్కువ యాలకలు ఉన్నట్లయితే ఒక పెద్ద మాల తయారు చేసి అమ్మవారి ఫోటోకి వేయచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న విగ్రహానికైనా సరే వేయచ్చండి. ఒక 11 కానీ 21 యాలకలు కానీ తీసుకొని పసుపు వాటర్లో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత వాటిని తీసి పసుపు దారానికి కానీ లేదంటే పసుపు రాసిన దారానికి కానీ గుచ్చేసుకుంటే మనకి యాలకల మాల అయితే తయారవుతుంది. దీన్ని మనం అక్షయ తృతీయ రోజున అమ్మవారికి సమర్పించాలి. ఇంక తర్వాత మనకి లేమ్ అనేది లేకుండా ఎప్పుడు కూడా ధనధాన్యాలు నిండుగా ఉండేలాగా చూడమని ఈరోజు అమ్మవారి దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి కుండలతో కొన్ని ధాన్యాలు అయితే పెట్టుకుంటామండి. అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ వస్తువులు ఏంటనేది ముందుగానే చెప్పాను కదా, వాటిల్లో ఇక్కడ కొన్ని చెప్తాను. దాంట్లో మొదటిది బియ్యం అండి, తర్వాత పప్పులు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు, తర్వాత ఉప్పు అండి, ఉప్పు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి, తర్వాత బార్లీ పెట్టుకోవాలి, తర్వాత కాయిన్స్ పెట్టుకోవాలి, తర్వాత మంగళకరమైన వస్తువులు, ఇంకా డ్రై ఫ్రూట్స్, బెల్లం, పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మనం అమ్మవారి పూజలో పెడతామండి. అయితే వాటన్నింటినీ కూడా ఈ విధంగా కుండల్లో వేసి పెట్టచ్చు, లేదంటే ఏవైనా ప్లేట్లో వేసైనా సరే పెట్టుకోవచ్చు. ఇక తర్వాత నేను ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవడం కోసమని ఇలా కాయిన్స్తో లోటస్ ఫ్లవర్ అయితే తయారు చేసుకుంటున్నానండి. దానికోసం నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయితే తీసుకున్నాను. ముందుగానే ఈ కాయిన్స్ని వాటర్లో శుభ్రం చేసుకోవాలి. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్కి గమ్ముతో ఈ విధంగా కాయిన్స్ అతికించేసుకుంటే మనకి అందమైన కాయిన్స్ ఫ్లవర్ అయితే తయారైపోతుంది. అమ్మవారు కాయిన్స్ లోటస్ ఫ్లవర్లో కూర్చున్నట్టుగానే ఉంటారండి, చాలా అందంగా ఉంటుంది. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే వదిలేయండి.
ఇంక తర్వాత మన పూర్వీకులు పత్తిని కూడా బంగారంతో పోల్చేవారండి. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున పత్తి తెచ్చుకున్నా సరే బంగారం తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకని ఈరోజు పత్తి తెచ్చుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి ఒక 9 కానీ 11 కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. చాలా చాలా మంచిది. దానికోసం ముందుగానే ఈ విధంగా తయారు చేసుకొని పెట్టేసుకోండి. ఇంక తర్వాత మనకి ఏ పండగ వచ్చినా సరే ముందుగా మనం శుభ్రం చేసుకోవాల్సింది ఇంటి గడపనండి. ఇంటి గడప ఎంత కళగా ఉంటుందో మన ఇల్లు కూడా అంతే కళగా ఉంటుంది. అందుకని మీరు ముందుగానే అంటే ముందు రోజు మీరు గడపని చక్కగా కడిగేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు అవి పెట్టుకొని అమ్మవారి పాదాలు అవి వేసి ఆ అమ్మవారికి స్వాగతం పలికే విధంగా ముగ్గులు అవి వేసుకోండి. ఈరోజు అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే గడప పూజనైతే చేయాలి. ఈరోజు గడపని పాలుతో పూజిస్తే చాలా మంచిదండి. అయితే ఆ పూజ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, కావాలనుకునేవారు చూడండి. ఇంకా ఈ అక్షయ తృతీయ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చండి. అయితే విడిగా పీఠం వేసేవారు తూర్పుముఖంగా కానీ లేదంటే ఈశాన్యం మూలలో కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని నేలపైన పసుపు రాసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గులు అవి వేసి పీఠం అయితే పెట్టుకోవాలి. ఆ పీటకి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ముగ్గులైతే వేసుకోండి. అయితే ఈరోజు కుబేర ముగ్గులు అవి వేసుకుంటే చాలా మంచిది. పీట పైన వేసే అవకాశం లేని వారు ఈ విధంగా పూజా పీఠం ముందరే నేలపైన పసుపు రాసి చక్కగా కుబేర ముగ్గులు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు అన్నీ కూడా వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఇలా వేసిన ముగ్గుల్ని అసలు తొక్కడం లాంటిది అస్సలు చేయకూడదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి తెలియక తొక్కేస్తారు. అలాంటి వారు కిందన వేయకండి. ఏదైనా ప్లేట్లో వేసుకొని పూజలు అయితే పెట్టుకోండి. అలాగే పూజా మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవాలనుకునేవారు ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. అంటే మనకి శుక్రవారంతో అమావాస్య అయిపోతుంది కాబట్టి శనివారం కానీ ఆదివారం కానీ మీరు శుభ్రం చేసేసుకొని పువ్వులతో అందంగా అలంకరించేసుకొని పెట్టేసుకుంటే అక్షయ తృతీయ సోమవారం రోజున చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే పూజకి ఏ సామాగ్రి పడతాయో వాటన్నిటిని కూడా ముందుగానే చూసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే వాటికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టాలి కాబట్టి మనకి నెక్స్ట్ డే లేట్ అయిపోతుంది కాబట్టి ముందుగానే బొట్లు పెట్టేసుకొని అంతా సిద్ధం చేసుకొని ఉంచుకోండి. ఈరోజు పూజలో కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ కామాక్షి దీపం లేకపోయినట్లయితే ఈరోజు కొని తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. ఈ దీపానికి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నాను. ఈ విధంగా మీకు వస్తే అలంకరించుకోండి, లేదంటే మామూలుగా సింపుల్గా చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని పూజలో పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే అమ్మవారికి నైవేద్యాలు అవి చేసి పెట్టాలి కాబట్టి ముందుగానే స్టవ్ నది క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ రోజున అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని కానీ లేదంటే పాయస అన్నం కానీ అమ్మవారికి నివేదన చేస్తే చాలా చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజు పూజ చేయడానికి ముందుగానే నైవేద్యాలని చేసి పెట్టుకోండి. అలాగే తులసి కోటను కూడా అందంగా అలంకరించేసుకొని పెట్టేసుకోండి. అక్షయ తృతీయ రోజున తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. ఇంకా పూజకు కావాల్సిన పువ్వులు అవి తెచ్చుకొని మాలలు ఏమైనా కట్టుకోవాలనుకుంటే మాలలు కట్టుకొని చక్కగా ముందుగానే అంతా కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసేసుకుంటే అక్షయ తృతీయ రోజున పూజ ఎంతో ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కో పని మర్చిపోతూ ఉంటాము. ఈ వీడియో ద్వారా మీకు ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో అయితే చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పూజ వీడియో అక్షయ తృతీయ పూజ వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.